ఊరిలో పువ్వులకు మంచి ధర ఉంది. మా వెనక పెరడు ఖాళీగా ఉంది. మల్లెతోట వేస్తే మంచి లాభం వస్తుందని నిశ్చయించుకున్నాను. మల్లెలు అమ్మి డబ్బు సంపాదించడంలో కొంత దోపిడీ ఉంది. అయినా ఆ దోపిడీ నాకు న్యాయంగానే అనిపించింది. ఎందుకంటే ప్రజలను దోపిడీ చేసి ధనికులైన వారే నా మల్లెలను కొంటారు. కాబట్టి నేను దోపిడీ చేసేవాళ్లనే నా మల్లెలతో దోపిడీ చేస్తాను. పెరట్లో గోతులు తవ్వడానికి ఒక కూలీ అవసరమయ్యాడు. 4 రోడ్ల కూడలిలో ఆకలితో పొట్టవీపుకు అంటుకుపోయిన ఒక ముసలివాడు ఎదురయ్యాడు. ఏం పని బాబూ అని అడిగాడు. నువ్వు చేయలేవులే అన్నాను. 2 మూరల లోతున గోతులు గుణపంతో తవ్వాలి. మట్టిని ఎత్తిపోయాలి. అది చాలా కష్టమైన పని. తవ్వేస్తాను బాబూ అన్నాడు. కాని అది ఆ తాత తరమా? గట్టి పిండాలైన వారే 5 రోజులు చేస్తారు. ఈ తాత 10 రోజులకైనా పూర్తి చేయలేడు. ఇతడిని తీసుకెళ్లడం శుద్ధ దండగా అనుకున్నాను. కాని అతను పని ఎలా ఉంటుందో చూడనివ్వండి, మొత్తానికి చేసి పెడతాను, మీకు తోచింది ఇవ్వండి అని జాలిగా అడిగేసరికి కాదనలేకపోయాను. సరేరా అన్నాను. పని చూసుకున్నాడు. పాపం చాలా తక్కువ కూలీ అడిగాడు. బలమైన వాడికి 5 రోజుల పని కాబట్టి అంతకంటే తక్కువ ఇస్తానని బేరమాడాను. కష్టం చూడండి బాబయ్యా అన్నాడు. సరే నీ ఇష్టం. మధ్యాహ్నం పూట కాస్త గంజిపోయండి చాలు అని ప్రాధేయపడ్డాడు. పోస్తానులే అంది నా భార్య. తక్కువ కూలీకి దొరికాడన్న ఆనందంతో ఆమె ఆమాత్రం అభిమానం చూపించింది. ఇంట్లో రోజూ గంజి వారుతుంది. అది వీధి కాలువలోకి పోయేదే. కాబట్టి తాతకు పోయడం వల్ల మాకు నష్టం లేదు. సారవంతమైన గంజిని కాలువ పాలుచేసి పిప్పిని అన్నం అనుకుని తినే నాగరికులం మేము. తాత 11 రోజులకిగాని పని పూర్తి చేయలేకపోయాడు. పాపం అతనికి ఎదురు చెప్పడం తెలియదు. నేను ఎలా చెబితే అలా చేసేవాడు. అనుకున్న ప్రకారం డబ్బు ఇచ్చాను. ఎక్కువ అడుగుతాడేమో, గొడవ చేస్తాడేమో అనుకున్నాను. కాని ఏమీ అనకుండా ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ వచ్చి ఏదైనా పని చెప్పండి బాబూ అన్నాడు. బావిలో నీళ్లు తోడి మొక్కలకు పోయాలి. నెలకు ఇంత ఇస్తాను అని చెప్పాను. చిత్తం అని ఇంకేదో చెప్పబోయి ఆగాడు. ఏంటి తాతా అని అడిగాను. ఏమని అడగను బాబూ, మీరు పోసేయా గంజినీళ్లు అని నసుగుతూ అడిగాడు. మాకు ఉచితంగా దొరికే పనివాడు దొరికాడు. తాతకు నోరు లేదు. చెప్పిన పని చేసేవాడు. చీకటితో వచ్చేవాడు. చీకటి పడేదాకా పనిచేసేవాడు. మధ్యాహ్నం గంజి పోసేవాళ్లం. ఆ గంజిలోకి మా పిల్లలు వదిలేసిన అన్నం మెతుకులు, విస్తర్లలో మిగిలిపోయిన కూరలు, పచ్చళ్ళు కూడా కలిసేవి. జీతమందుకున్న మరునాడు తాత ముఖం వెలిగిపోతూ కనిపించింది. నా దినం తీరింది బాబూ అన్నాడు. ఏంటి విశేషం తాతా అని అడిగాను. తమరిచ్చిన జీతం చేతిలో పెట్టాను. రాత్రి నా కూతురు నాకు పట్టెడు అన్నం పెట్టింది అన్నాడు. రోజూ పెట్టడం లేదా అన్నాను ఆశ్చర్యంగా. లేదు బాబూ, మీ పాదాల సాక్షిగా. మీ ఇంట్లో తాగే ఆ గంజి మెతుకులు తప్ప నా కడుపులోకి మరేమీ వెళ్లడం లేదు అన్నాడు. నా ఒళ్ళు ఒక్కసారిగా కంపించింది. తాత, నీ కూతురు దగ్గరే ఉంటున్నావా అని అడిగాను. నాకు ఒక కొడుకు ఉండేవాడు బాబూ, వాడు చనిపోయాడు. దాంతో నేను అనాథనైపోయాను. నా కోడలు వేరే కాపురం చూసుకుని వెళ్ళిపోయింది. మరి నీ కూతురు అన్నం పెట్టడం లేదా అని అడిగాను. కూడు పెట్టింది కాదు బాబూ, డబ్బు చాలా పాపిష్టిది. అది తల్లిపిల్లల మధ్య ఉండే ఆశలను చంపేస్తుంది. రాత్రి మీరు ఇచ్చిన జీతమంతా ఆమె చేతిలో పెట్టాను. అప్పుడు నాకు పట్టెడు అన్నం పెట్టింది. నా దినం ఇప్పటికి తీరింది అన్నాడు. ఆ రోజునుంచి తాత మా ఇంట్లో మనిషి అయిపోయాడు. తాతమీద ఇంటిల్లిపాదికి జాలి కలిగింది. అందరూ అతనికి ఇంత అన్నం వేసి ఆదరించసాగారు. మల్లెలు మొగ్గలు తొడిగాయి. మొగ్గలు అమ్మడం ప్రారంభించాము. మధ్యాహ్నం బుట్టలో మొగ్గలు పెట్టుకుని తాతే వెళ్ళి అమ్ముకొచ్చేవాడు. సోలెడు మొగ్గలు ఇంత అని అమ్మేవాడు. రోజుకు బుట్టెడు మొగ్గలు వచ్చేవి. మల్లెలు 2 విడతలుగా పూశాయి. తోటవల్ల దాదాపు 300 రూపాయల లాభం వచ్చింది. తాత జీతం పోగా మిగిలిన లాభం అది. నేను చాలా చవకగా మొగ్గలు అమ్మేశానని అప్పుడు తెలిసింది. ఒక సోల బొండు మల్లెలు అణా అంటే ఎవరైనా కొంటారు. అణాన్నర చేసినా కొనేవాడు. మల్లెతోట పెంచడం నాకు ఎంతో సరదాగా అనిపించింది. నా మల్లెలను ఎంతోమంది యువతులు ధరించి ఆనందించారు. నేను రసజ్ఞుడిని కాబట్టి యువతుల జడలలో నా తోటలోని బొండుమల్లెలు వికసించడం చూడటం నాకు ఎంతో ఇష్టం. తొలకరి వచ్చాక తాత మళ్లీ పనిలోకి రాలేదు. తాత గురించి చెప్పేవారు ఎవరూ లేకపోయారు. ఇన్నాళ్లు మా ఇంట్లో పనిచేశాడు కాని అతని ఇల్లు ఎక్కడో మేము కనుక్కోలేదు. తాత తాత అని పిలవడమే తప్ప మా ఇంట్లో ఎవరికీ అతని అసలు పేరు కూడా తెలియదు. మన సామాజిక సంబంధాలు అంత చిత్రంగా ఉంటాయి.
చాలా కాలం తరువాత వంకాయలు అమ్మే ఆవిడ ఒకరు వచ్చి, మీ పెరట్లోని మల్లెమొక్కలు బాగున్నాయా అని అడిగింది. మా ఇంట్లో మల్లెమొక్కలు ఉన్నాయని నీకెలా తెలుసని అడిగాను. మీ పెరట్లో ఒక తాత పనిచేసేవాడు కదా అందామే. ఆ తాత నీకు తెలుసా? అవును బాబూ, వాళ్ళు మా ఊరే. తాత బాగున్నాడా అని అడిగాను. చచ్చిపోయాడు బాబూ. మీకు తెలియదా? చచ్చిపోయాడా? ఎప్పుడు అని నిర్ఘాంతపోయాను. అబ్బో, చాలా రోజులైంది బాబూ. ఇంకా బతికేవాడే. జబ్బు చేసి కొంచెం తగ్గింది కాని ఆ తర్వాత కూతురు సరిగ్గా చూడలేదు. డాక్టరుగారు పళ్ళు జావలు పెట్టమన్నారు. నా దగ్గర ఎక్కడివి అని ఆ కూతురు వదిలేసింది. దాంతో తాత చనిపోయాడు. ఆ కూతురు పెద్ద ఘటికురాలు అని చెప్పింది. కాని ఆ కూతురినే అనవలసిన పనిలేదు. ఆమె దగ్గర అసలు ఉందో లేదో ఎవరికి తెలుసు? ఎంత తండ్రి అయినా పెట్టడానికి దగ్గర ఉండాలి కదా. లేమి, పేదరికం అనేది ఎంతటి వారిలోనైనా మానవత్వాన్ని చంపి అమానుషత్వాన్ని పెంచుతుంది. వృద్ధులకు ప్రభుత్వం ఏదైనా పెన్షనిస్తే బాగుంటుంది అనిపించింది. తాత వృత్తాంతం ఆలోచించిన కొద్దీ నేను అతనికి ద్రోహం చేసినట్లు బాధ కలిగింది. ఆ బొండు మల్లెలను నాటింది, పెంచింది, అమ్మకానికి సిద్ధం చేసింది తాతే. కాని వచ్చిన లాభాన్ని మాత్రం నేను చల్లగా జేబులో వేసుకున్నాను. ఆ డబ్బంతా నిజానికి తాత కష్టం కాదా? ఆ డబ్బు తాతకే ఇచ్చి ఉంటే అతని ఆఖరి రోజుల్లో అంత కష్టపడడు కదా. దోపిడీ చేస్తున్న ధనికులకు మల్లెలు అమ్మి నేను వారిని దోపిడీ చేస్తున్నాను అనుకున్నాను కాని అసలు తాతను దోపిడీ చేసింది నేనే. నెలకు 4 రాళ్లు జీతమిచ్చి రోజుకు కొన్ని గంజినీళ్లు పోసి సాగనంపాను. పెరడు నాదే కావచ్చు, కాని ఫలితం మాత్రం కష్టపడినవాడికి దక్కకుండా పోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.